దగ్గుబాటి ప్రసాద్ అనుచరుడు మంగళం మోహన్ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. దానికి సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాం. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి తమ కొడుకు కనిపించడం లేదంటూ వారు జిల్లా క్యాంప్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. తమ కొడుకుని పోలీసులే తీసుకువెళ్లారని ఆరోపిస్తున్నారు. పోలీసులు వాస్తవం చెప్పే వరకు ఎస్పీ ఆఫీస్ నుంచి కదలమని ఆందోళన నిర్వహించారు. నిన్న నా కొడుకులు 3:30 కాడ ఇంట్లో పండుకున్నాడు. నా పెద్ద అబ్బాయిని మోహన్ కుమార్, అఖిల్ కుమార్ ఇద్దరు. అఖిల్ లేడు, బయటకు వెళ్ళిపోయినాడు. ఉంటా వచ్చినాడు. మా అబ్బాయిని, పెద్ద అబ్బాయిని ఇంట్లో పండుకున్నాను, దౌర్జన్యం వచ్చి తీసుకోండి. వద్దు, లేదు నీకు తెలియదు కమ్మన్నాడు. నేనైతే 3:30 తీసుకొని వెళ్ళిపోయినారు. 3:30 నుండి ఈ రోజు 25 గంటలు గడిచినా నా కొడుకు ఇంతవరకు ఎక్కడున్నాడో తెలియదు. ఎవరికి అడిగినా సార్ 3 టౌన్, 1 టౌన్, 2 టౌన్ అంత లెక్క పోయినాం. 4th టౌన్ కానీ పోయినాం. ఎక్కడ పోయినా మోహన్ అంటే ఎవరో తెలియదు అంట అన్నారు. పోలీసు వాళ్ళు వచ్చి తీసారు. సిఐఎస్ఐ ఇద్దరు వచ్చి తీసారు. యూనిఫామ్ లో వచ్చినారు. సిఏ రాజేంద్రనాథ్ అందరు ఎవరో వచ్చి ఒక 5-6 మంది వచ్చినారు తీసుకొని